ఓం ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. నమస్తే. కామెంట్ రూపంలో పంపించారు ఆచార్య. ఆర్య సమాజం విపరాల వారు పాట చాలా బాగుంది, అమ్మగారు చాలా బాగా పాడారు అని. ఓం నమస్తే సార్, మీ వివరణ అద్భుతం, సూపర్, నమస్తే అని పెట్టారు ఆచార్య. నా యొక్క మనవి వాళ్ళకి సార్ అని కాకుండా ఆచార్య అని పిలవండి. మళ్ళీ జ్యోతి గారని. ఓం నమస్తే ఆచార్యుల గారికి పాదాలకు ప్రణామాలు. రజని అమ్మగారు చాలా బాగా పాట పాడారు, మరీ వినాలనుంది, ప్లీజ్ మరలా పాడించగలరు గురువు గారు అని పెట్టారు ఆచార్య. అమ్మగారు రాలేదు కాబట్టి వారు వచ్చినప్పుడు చూద్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 24వ సంపుటంలో తద్వై తత్ర జిఘ్రతి జిఘ్నన్ వై తత్ న జిఘ్రతి తద్ యద్వై ఏదైతే తత్ నా జిఘ్రతి జిఘ్రన్ వై తత్ నా జిఘ్రతి నాహి ఘ్రాతుర్ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నాతు తద్ ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం తజ్జిఘ్రేత్. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, ఇదివరకటి ప్రసంగంలో బాధ్యతారహితమైనటువంటి వారు బాధ్యతను వదిలేసి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వైవిధ్యాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగతంగా జిగ్రన్ వై తద్ నా జిగ్రతి. ఇప్పుడు ఏదైతే వాసన వస్తుందో ఆ వాసనను పీల్చుకోకుండా ఉండడం. ఇంతకంటే ముందు ఒకసారి సందేహ నివృత్తి చేసుకుంటే, పుష్పమ్మ గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇదివరకు ప్రభాకర్ గారికి ఇట్లా చెప్పినటువంటిది, నేను అంటే ఆత్మ, నువ్వు అంటే పరమాత్మ, నేను వేరు నువ్వు వేరు. ఈ కనబడే నేను అంటే ఇప్పుడు వినేటువంటి వారికి ఏంటంటే, ఈ దేహం, స్త్రీ దేహం, పురుష దేహం అనేటువంటిది నేను నువ్వు అనేటువంటి అభిప్రాయం స్పష్టమవుతుంది. కానీ అక్కడ వక్త పుష్పమ్మ గారి యొక్క అభిప్రాయం ఈ దేహం కాదు, ఆత్మ గురించి చెప్తున్నాడు. నువ్వు అంటే ఈ కనబడేటువంటి ఎదురుగా మన అభిప్రాయం వింటున్నటువంటి వ్యక్తి కాదు,
అక్కడ ఈ యొక్క సృష్టి వెనకాల, ఈ సృష్టిని ఎవరైతే మన ముందు పెట్టి ఈ సృష్టి వెనకాల ఉండి సృష్టి అండపిండ బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే భగవంతుడు సైతం ఈ యొక్క అభిప్రాయాన్ని స్పష్టీకరించడానికి నువ్వు ఎవ్వరు, ఈ కనపడే రూపానికి అంతటికి తుప్పుపట్టిపోవడం, మురిగిపోవడం, పాడైపోవడం, ఇరిగిపోవడం, నాశనం కావడం కనబడే రూపానికే. చూడండి, కనబడని రూపానికి ఏ నాశనము లేదు. నిత్యము, అజరము, అమరము, శాశ్వతం. కనబడే రూపం అశాశ్వతం, అనిత్యము, నాశనం కనబడే రూపానికి. బ్రహ్మాండంలో ఏ లక్షణం అయితే చూపిస్తున్నాడు అదే లక్షణము మన దేహంలో కూడా చూపిస్తున్నాడు, మన వయసుకు కూడా చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అమ్మగారి అభిప్రాయం, నేను అంటే ఈ దేహం కాదు, ఈ స్త్రీ పురుష పశుపక్షి క్రిమి కీటకాల ఈ దేహం కాదు, ఈ జన్మ కాదు, ఆత్మతత్వం. అమ్మకు ఏం చెప్పాలంటే, మన జన్మ రహస్యంలో తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణముగా వస్తున్నటువంటి జీవాత్మకు తర్వాత స్థితి అంటే అమ్మ దగ్గరికి వచ్చాక, తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు లేదు. తల్లి దగ్గరికి వచ్చినాక తల్లి మాత్రమే స్త్రీ పురుష దేహాన్ని ధారణ చేయిస్తున్నది. ఇక శిశువుగా పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చ అని పోయేటువంటిది, అసఫలమైన జీవితంలో చ అని చనిపోయేటువంటి స్థితి. తండ్రి శరీరం నుండి వచ్చి ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటి తత్వము నేను అని ఇలా చెప్పాలి. ఇలా వివరణాత్మకంగా చెప్తే నేను అంటే ఆత్మ అనేటువంటిది వారికి అర్థమవుతుంటది. అంతేగాని నేను అంటే ఆత్మ, నువ్వు అంటే పరమాత్మ అని ఇలా చులకనగా తేలికగా చెప్పేస్తే మనం చెప్పాల్సింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకటి. నువ్వే చెప్పావు కదా, నువ్వంటే పరమాత్మని, నేను పరమాత్మను, నువ్వు జీవాత్మని అని మళ్ళీ అక్కడ వాద వివాదం తయారవుతుంటది అన్నట్టుగా. అందు గురించి స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ నువ్వు అంటే ఏంటంటే కనపడుతున్నటువంటి పొట్టును ఒలిసి పలుకులను లోపల నుంచి తీస్తున్నట్టుగా ఈ ప్రకృతిని ఒలవాలి, ఈ సృష్టిని ఒలవాలి. ఒలిసిన తర్వాత ఈ ప్రకృతిని రచించింది ఎవరు, దీన్ని నడిపిస్తున్నది ఎవరు, దీని ఆలన పాలన చూసుకుంటున్నది ఎవరు, పరమాత్మ అని అభిప్రాయం. అది అట్లా స్పష్టంగా చెప్పాలి. అర్థమవుతుంది అమ్మగారు, పుష్పమ్మ గారు? అర్థమవుతుంది ఆచార్య, వింటున్నాను. ఈ రకంగా స్పష్టంగా చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎవరు వేలెత్తారు అన్నట్టుగా, వేలెత్తకుండా ఉండి. అవునాచార్య, కొత్త వారికి అర్థం కాదు, సరిగా వివరణ ఇస్తేనే అర్థమవుతుంది. మనం వివరణాత్మకంగా చెప్తే వాళ్ళు అమ్మో ఈమె మాటలే మనకు వినిపిస్తున్నాయి కానీ మాటల మర్మం చాలా లోతుగా ఉందని చెప్పేసి కదలకుండా ఉండి ప్రత్యేక ధ్యాస పెట్టి వింటారు. అదే మనం వివరణ ఇవ్వకపోతే మళ్ళీ అది వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకుంటారు అన్నట్టుగా. తేలిగ్గా తీసుకుని మనం చెప్పాల్సింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకటి. ఆ రకంగా తప్పుదారి పెట్టిపోతుంది. ఇంకా మనం ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 24వ ప్రకరణంలో యద్వై తన్ నా జిగ్రతి జిగ్రణ వై తత్ నా జిగ్రతి, ఏదైతే వాసన, జిగ్రం అంటే ఈ యొక్క గంధనం అంటే వాసన. ఈ యొక్క వాసన గంధనం ఏంటంటే గంధవతి పృథివీ యొక్క వికారం. ఈ పువ్వులోంచి వచ్చేటువంటిది, పండులోంచి వచ్చేటువంటి ఈ వాసనలన్నీ, ఈ మురుగులోంచి వచ్చేటువంటిది అంతా పృథివీ యొక్క వికారమే. మన మలమూత్రాల్లోంచి వచ్చేటువంటిది అంతా ఈ పృథివీ యొక్క వికారమే. ఈ మన శరీరంలో పృథివీ ఎక్కడ ఉన్నది అని అంటే మనం పృథివీ యొక్క వికారమే అన్నముగా తీసుకుంటున్నాం కదా. వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి, ఈ పండ్లు, ఫలాలు, పాలు, ఈ గడ్డి యొక్క వికారం పాలు, అవి పాలు, పండ్లు, నీళ్లు, ఇవన్నీ పృథివీ యొక్క వికారం మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఆ పృథివీ యొక్క వికారమే ఈ యొక్క మలమూత్రాలు, నవరంధ్రాల నుండి వచ్చేటువంటి మాలిన్యం అంతా పృథివీ యొక్క వికారమే. వాసన
పదార్థాలన్నీ పృథ్వీకారం అన్నారు. ఓకే, మరి జలము పృథ్వీకారం ఎట్లా అవుతుంది? కొంచెం లోతు చెప్పండి. జలము లేకపోతే పృథివీ లేదు. దాని వికారం కాదు కదా. యజుర్వేదము సపరేట్ పదార్థం. యజుర్వేదము వినండి. యజుర్వేదము 31వ అధ్యాయం పురుష సూక్తంలో 17వ మంత్రం అద్భ్య సంభృత పృథివ్యా రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. ఈ యొక్క అద్భ్య అంటే నీటి యొక్క పరమాణువుల సంగ్రహంతో ఈ పృథివీ తయారైంది. దీనిని సచిత్రంగా ఓం ప్రకాష్ ఇహపరలోకము పుస్తకంలో ఇహపరలోకం జీవాత్మ బంధమోక్షములు అనే దాంట్లో ఈ వేద మంత్రాన్ని విప్పుతూ అద్భ్య నీటి పరమాణువులతో దూదిపింజము వల్ల ఏ రకంగానైతే తయారైందో ఆ యొక్క పృథివీ స్వరూపాన్ని చూపించాడు గురుత్వాకర్షణతోటి. ఇప్పుడు మీరు అనేటువంటి ఇది పృథివీ ఇప్పుడు కనబడుతున్నటువంటి స్థూల రూపం పంచమహాభూతాల్లో నీరు వేరు భూమి వేరు అనేటువంటి మీరు చెప్తున్నటువంటిది అది వాస్తవం, కనబడుతున్నటువంటి స్వరూపం. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క నీరు గాని ఇది భూమి గాని ఈ యొక్క సూర్యుడు గాని చంద్రుడు గాని ఈ గోళాలన్నీ ఏవైతే కనపడుతున్నాయో విడివిడిగా ఇవన్నీ నీటి పరమాణువుల సంగ్రహం, వాటితోటి తయారైనటువంటివి. రూపం ఆకృతి దాల్చడానికి ఆకృతి రూపం ఉన్నది ఒక నీటికి అంటే మరి అన్నిటికీ ఉన్నది రూపం. యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. మరి ఆకాశం ఖాళీగా కనిపించడం, ఖాళీ స్వరూపమే దాని యొక్క రూపాకృతి. మరి వాయువు ఈ వీచేటువంటి దానిని మనం శ్వాసగా పీల్చుకోవడం, ఇక శరీర త్వచ స్పర్శకు దాని యొక్క స్పర్శ కలగడం, చల్లగా వెచ్చగా ఉన్నదనేటువంటి దాన్ని మనం పసిగట్టడం, మరియు నీరు ద్రవముగా మనం సేవించడం, మరి రసతత్వంగా వృక్ష వనస్పతులను 84 లక్షల జీవరాశులను అన్ని దేహములను పోషించేటువంటిది ఆ రసతత్వం. ఆ రసతత్వంతో ఈ పృథివీ ఏర్పడి ఉన్నది. అందు గురించి ఈ యొక్క వృక్ష వనస్పతి, ఈ యొక్క గడ్డి, ఈ చేమలు వీటన్నింటి ద్వారా ఆ రసతత్వమునే శుష్కం చేసి ఘనీభవించి మనకు తినిపించి అన్నం యొక్క సారం రసమే రక్తమే మాంసం. ఈ రకంగా ఏ రసతత్వం నుంచి నీటి పరమాణువుల నుండి ఈ భూమి తయారైందో ఆ భూమి నుండి వచ్చేటువంటి ఈ అన్న ఓషధులు అన్ని ఆ రసతత్వమే ఘనీభవించి శుష్కించినప్పుడు ముడి ధాన్యంగా కనిపిస్తుంది. దానిని మళ్ళీ భగవంతుడు మనల్ని ఉడికించుకొని తినిపింపజేయడం, తిన్న తర్వాత దాన్ని ఒలిపింపజేయడం, కనబడే రూపాన్ని మలమూత్రంగా విసర్జింపజేయడం, అన్నరసాన్ని మరి వంటబట్ట చేయడం, ఇదంతా రసతత్వమే, రసమయంగా ఉంది. అందు గురించి ఇది నీటి పరమాణువులతోటి ఉన్నది. అందుకని ఈ జలము అంటే జలములో వచ్చేటువంటి ఈ వాసన గాని, పాలల్లో వచ్చేటువంటిది గాని, ఈ యొక్క మురుగులో వచ్చేటువంటిది కానీ, చెమటలో వచ్చేటువంటిది కానీ, మలమూత్రాల్లో మన శరీరం యొక్క నవరంధ్రాల వికారాల్లో వచ్చేటువంటి ఏ వాసన అయినా, పువ్వుల్లో వచ్చే మకరందమైన, పండ్లలో వచ్చే సువాసన అయినా, ఏదైనా సరే పృథివీ యొక్క వికారమే. గంధవతి పృథివీ, గంధముని వెదజల్లేటువంటిది పృథివీ. భూమి దున్నేటప్పుడు వాసన వస్తుంటుంటది. అది ఈ లోపల కప్పుకొని ఉన్నటువంటి దాన్ని పైన ఎందుకు రావట్లేదు వాసన అంటే సూర్యకిరణాలు పడి దాన్ని పీలుస్తున్నాయి ఎప్పటికప్పుడు. అందుకే మనం తడి బట్టలన్నీ ఆరేస్తుంటాం. ఆరేసినప్పుడు తడి ఏదైనా సరే దాని సూర్యకిరణాలు దాన్ని శుద్ధి చేస్తుంటాయి కాబట్టి పైన వాసన రాదు. అదే భూమిని పెకిలిస్తే, పై పొరను దొలరిస్తే లోపల నుంచి వాసన అనేది వస్తుంటది. దున్నప్పుడు, బావి దవ్వుతున్నప్పుడు అటువంటిదంతా వాసన వస్తుంటది. అది కారణం. ఈ రకంగా వచ్చేటువంటి వాసనను జిఘ్రన్నపిన జిఘ్రతి, ఇది ఒకటి. మూడు ఉంటాయి, 3 కారణాలు ఉంటాయి. ఒకటేమో రోగము,
ఇంకొకటేమో సాక్షిభూత సాధన, ఇక మూడవదేమో మూర్ఖత్వం. పప్పు అడగంటినా పాలు పొంగిపోతున్నా, లేదంటే ఇంకేదైనా వచ్చినా కూడా ఆ వాసనను పట్టించుకోరు. ఆ రకంగా ఇక సాక్షిభూతంలో ఉన్నప్పుడు ఒకసారి అమ్మాజీ గారు, ఓం ప్రకాష్ గారు ఒక దగ్గరికి యజ్ఞానికి పోతుంటే మురుగునీటి కాలువను దాటుతూ ఉన్నప్పుడు ముక్కు మూసుకుంటున్నాను. ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే, ముక్కు మూసుకున్నాను. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన వస్తుంది. ఇంకా మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా? ఈ వాసనలకు అంటే ఈ సువాసన గాని దుర్వాసనలు గాని వీటికి అతీతంగా మనం ఉండగలగాలి. సుఖం గాని దుఃఖం గాని వీటికి అతీతంగా మనం ఉండగలగాలి. ఉన్నప్పుడు దాన్ని సాక్షిభూత సాధన. ఇక అప్పటికి ఇప్పటికి వారు అదే సాధనలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పట్టుకోవట్లేదు. అందుకని మనము వీటికి అతీతంగా ఉండాలి. పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి పరిణామాన్ని అనుభవించాలి. పరిస్థితులకు అతీతంగా మనం ఉన్నప్పుడు దాన్ని మన సాధనలో మనం ముందుకెళ్తూ అది పరిణామాన్ని అనుభవించకుండా మనము కేవలం అధ్యాత్మ భావంలో భగవంతుని యొక్క అనుగ్రహంలో ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఒక సంఘటన మనకు విపరీతమైన సంఘటన జరిగితే దాన్నే మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ఏముండదో ఆ దాని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది 4వ రకం. ఇదేంటంటే ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే. గతం కదా దాన్ని వదిలేసి ఇప్పుడు ఇది పట్టుకోవాలి అని అంటే, ఇది పిల్లిని చూసి పావురం కళ్ళు మూసుకున్నటువంటిది. పావురం కళ్ళు మూసుకున్నంత మాత్రాన పిల్లి పావురాన్ని వేటాడదా? ఎవరు మాట్లాడారు, ఎట్లా కూర్చున్నారు? చేస్తుంది కాబట్టి ఇప్పుడు శ్యామలయ్య గారి అభిప్రాయం ఏంటంటే, గతం విషమ పరిస్థితి వచ్చింది, చాలా బాధ పెట్టింది, సరే దాన్ని వదిలేసి మనం దాన్ని వదిలేయడం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వదిలేస్తే ఆ సమస్య నీ నుండి దూరం కాలేదు కదా, అది మళ్ళీ వస్తుంటది. అందు గురించి ధైర్యంగా ఎదుర్కోవాలా. ఇప్పుడు ఈ నొప్పి యొక్క ఉద్దేశం, ఎవరైనా కొట్టినప్పుడు కలిగే బాధ, ఈ యొక్క ఏదైనా గుచ్చుకున్నప్పుడు, కాలినప్పుడు మంట, నొప్పి, ఇది ఎందుకు వస్తున్నది అని అంటే దీని పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అనుభవాన్ని తెలియజేయడానికి వచ్చి, అనుభవం పెంచడానికి. ఇప్పుడు ఆ అనుభవం మనకు ఉన్నదనుకోండి, ఆ నొప్పి మనకు ఉన్నదనుకోండి, ఇంకొకసారి ఆ పరిస్థితిలోకి వెళ్తే మనం జాగ్రత్త పడతాం. అది దాని గురించి భగవంతుడు చూపించేదంతా. ఇక ఇప్పుడు పోని వారి పాపాన వారే పోతారంటే, వారి పాపాన వారు పోరు, వారి పాపాల్లోకి మనల్ని కూడా లాగుతారు. అందుకే ఈ న్యాయాలయం, ఈ పోలీస్ స్టేషన్, అందుకే ఇదంతా, ఈ యొక్క రక్షణ యంత్రాంగం అంతా. ఈ సందర్భంలో కాలుకు ఒక తట్టు తాకింది, ఆ తట్టు అక్కడనే ఉంటే ముందల కదా, అదే అంటే ఆ తట్టును అక్కడికి తీయాలి. తీస్తే ఎందుకు తీయాలంటే ఇంకొకసారి తగలకుండా ఉండడానికి. అదే మన ప్రయత్నం చెయ్యాలి, లేకపోతే పరమేశ్వరునికి వదిలేయాలి. ఇది వరకు మీరు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, దాన్ని మనం చూడకుండా దాన్ని వదిలేసి మనం ఇప్పుడు వర్తమానాన్ని పట్టించుకోవాలని చెప్పేసి ముందన్నారు. ఇప్పుడేమంటున్నారు, దాన్ని పరిష్కరించాలి. ఆ తట్టును అక్కడికై తీయాలి, ఆ ముళ్ళ కంచెను అక్కడికై తీయాలి, ఆ పోటరాయిని అక్కడికై తీయాలి, ఆ బురద గుంటలో మట్టి పోస్తే బురద లేకుండా అవుతుంది అని ఇప్పుడు అంటున్నారు. దానికి దీనికి వ్యత్యాసం ఉంది కదా ఆచార్య. ఇక్కడ సందర్భానుసారంగా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభము, అది తెలుసుకుంటే ముందుకెళ్తాడు, సాక్షిభూతంగా ఉంటాడు. అదే ఇప్పుడు తర్వాత వచ్చారు కదా, దానికి వచ్చారు కదా, తట్టు తగిలింది, పడ్డారు. ఇప్పుడు ఆ తట్టును తీసేయడానికి చేస్తున్నారు కదా, మళ్ళీ అక్కడే ఉన్న మళ్ళీ తగ్గుతుంది అని చెప్పేసి. అంతే. సువర్చలమ్మ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అదే ఆచార్యజీ, మన ప్రయత్నం చెయ్యాలి, తర్వాత దాని పరిణామాన్ని పరమేశ్వరునికి వదిలేయాలి. దానైతే సరి అయింది నిర్ణయిస్తాడు కదా. అందుకని ఈ సుఖ దుఃఖం దగ్గర, ఈ యొక్క సువాసన దుర్వాసనల దగ్గర, ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ సందర్భంలో ఏంటంటే, మరి ముందు కూడా వస్తుంది ఏంటంటే, నిద్ర సరిపోవట్లేదు, అందుకే ఆలస్యంగా రావడం ఇది అవుతుంది. కానీ అధ్యాత్మ సాధనలో ఉన్నప్పుడు
2 గంటల నిద్ర సరిపోతుంది. 2 గంటల నిద్ర సరిపోతుంది. ఆ 2 గంటల అభ్యాసం ఎప్పుడైతే మనకు అలవడుతూ ఉంటుంటుందో మనం ఎలా ఉండాలి అంటే నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఉన్నప్పుడు ఆ 2 గంటల నిద్ర సరిపోతుంది. మనం ఈ 4-5 గంటలు 6 గంటలు పడుకోవాల్సిన అవసరం ఉండదు. భోజనంను తగ్గిస్తే ఈ నిద్ర సరిపోతుంది. ఈ నిద్ర ఆ భోజనం మనము నియంత్రించగలిగితే మనకు ఆయుష్ పెరుగుతుంటది. ఇంకా మంచి విషయాలు వస్తుంటాయి. ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మనకు నిర్విఘ్నంగా కొనసాగుతుంటుంది. అలాగని భోజనమే చేయకూడదని కాదు, భోజనం చెయ్యాలి. ఎంత చేయాలి అంటే ఏది చేయాలో ఎంత చేయాలో అది మన వివేకం మీద ఆధారపడి ఉండాలి. ఒకరి చేత చెప్పించుకోవద్దు. ఒకరు అని అంటే వ్యక్తులు కాదు, ఇక్కడ రోగాలు చెప్తుంటాయి కదా. ఏదైనా మనం తేడాగా చేసామనంటే జలుబు చేయడం, వేడి చేయడం, ఇటువంటి అవి మనల్ని హెచ్చరిస్తున్నాయి కదా. ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది కదా, అది కారణం. అమ్మా ఆచార్య, అనుకూలము ప్రతికూలము తెలుసుకుంటేనే అడుగులు ముందు పడతాయి. లేకపోతే మళ్ళీ ఎక్కడ చేసిన అక్కడే ఉంటది. చెప్పండి అమ్మగారు. రాజమణమ్మ గారు, 2 గంటల నిద్ర అంటే ఆచార్జీ యోగులకు సరిపోతుందేమో. వాళ్ళు అదే ప్రయత్నంలో ఉంటారు కదా, ఆ విషయాలలోనే ఉంటారు కదా ఆచార్జీ. అమ్మగారు మంచి విషయాన్ని లేవనెత్తారు. చూడండి, దీనికి దయానంద సరస్వతి ఈ ఓం ప్రకాష్, ఇప్పుడు మీరు మీ చేతిలో యోగ దర్శనం వచ్చాక మీరు కూడా తెలుసుకుంటారు. తెలివైన వారంతా ఈ భాషకు విరుద్ధంగా ఉంటారనమాట. యోగులకు కాదు, మనమే యోగులం. సాధన చేసేవారే యోగులు, తపస్సు చేసేవారే తపస్వీయులు. అంతేగాని మనం చేస్తే మనలో యోగ్యత వస్తుంది కదా అమ్మగారు, రాదా? వస్తది. కానీ ఈ ఇళ్లలో ఉండి సంసారికులకు తేడైతుంది అమ్మగారు. ఇప్పుడు ఈ భాష మాట్లాడితే ఇప్పుడు దేవుడు పిచ్చోడు అవుతాడు మనకి. ఎందుకు అంటే తల్లిదండ్రుల కడుపులో ఎందుకు పుట్టించాలి మనల్ని ఏ చెట్టుకో పుట్టించవచ్చు కదా, ఏ రాళ్ల మధ్యలో పుట్టించవచ్చు కదా, ఏ నదిలో పుట్టించవచ్చు కదా. తల్లిదండ్రుల కడుపున పుట్టిస్తున్నాడు, కుటుంబంలో పుట్టిస్తున్నాడు అని అంటే మనం ఇక్కడికి వెళ్ళి ఎదగాలి, మనం ఇక్కడికి వెళ్ళి బయటకు రావాలి. అర్థమవుతుంది అమ్మగారు? ఈ వానప్రస్థము, ఈ బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసం యొక్క అభిప్రాయం మనం ఇక్కడికి వెళ్ళి బయటకు పంపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు వీళ్ళంటారు స్త్రీ ముఖం చూడొద్దు, స్త్రీలు ఉండొద్దు. ఇదంతా మన మూర్ఖత్వం. నాకు తెలిసినంత వరకు ఏంటంటే భగవంతుడేమో ఆ తల్లి కడుపునే పుట్టాలి, స్త్రీనే వివాహం చేసుకోవాలి, సంతానంని కనాలి అని చెప్పేసి మనల్ని అక్కడికి వెళ్ళి లేపుకొస్తున్నాడు. మనమేమో వాటికి దూరంగా పోతున్నాం. దూరంగా పోతే సమస్య పరిష్కారం ఎలా అవుతుంటది? ఎవరికి వారే దాటి ముందుకు రావాలి. ఎప్పుడో ఒకసారి దాన్ని అనుభవించక తప్పదు, ఆ కార్యక్రమం చేయక తప్పదు. కాబట్టి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది కాదు, తప్పించుకు కాదు, చేసే తీరాలి. తప్పించుకు తిరిగే పని తప్పకుండా జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అది మన. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటిది ఏంటంటే ఓ పరిస్థితి ఇప్పుడు నేను సానుకూలంగా లేని ఇంకొకసారి రా అని చెప్పేసి ఆ పరిస్థితిని ఆహ్వానించడం. ఈ వ్రతాలు, ఈ ప్రమాణాలు చేయడం, నేను మాంసం తిననని, నేను కలుసారా తాగనని, నేను బీడి తాగనని, నేను వ్యభిచారం చేయనని, ఈ ప్రమాణాలు ఏవైతే చేస్తున్నామో ఈ ప్రమాణాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే వారికి చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ. అందుకే ఈ భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే వివాహం ఒక్క నాటకం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ చెప్పేటువంటి విషయాలు వీరికి ప్రయోజనకరమే, కానీ వీరికంటే ఎక్కువ ఇతరులకు ప్రయోజనకరం. ఎందుకంటే వీరు భావుకతతో ఉంటారు, యవ్వనంలో ఉంటుంటారు, అన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకోరు. కానీ ఆ వివాహంలో జరిగే ప్రతి విషయాన్ని వ్యావహారికంగా గృహాశ్రమంలో ఆచరింపజేస్తున్నాడు. కానీ వివాహం కేవలం నాటకం, ఈ గృహాశ్రమం యథార్థం.
గృహాసనంలో ఎటువంటి పొరపాటు లేదు. అది అనుభవింపజేస్తున్నాడు కదా, ప్రతిదీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు కదా భగవంతుడు. అందుకని ఈ యొక్క తప్పించుకు తిరిగేటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు నేను మాంసం తినను, ఈ ఎవరైతే ఎక్కువగా ఈ ప్రమాణాలు చేస్తుంటారో వారికి లోపట కోరిక ఉంటుంటది. అది ఎంత గట్టిగా ఉంటే అంత బయటకు నటన. యథార్థంగా ఉన్నవారు వదిలేసరికి వారికి ఆ ఆలోచన రాదు. ఎవరైతే ఈ నటన చేస్తారో, ఈ ప్రమాణాలు చేస్తారో వారికి అవకాశం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది. అర్థమవుతుందా? ఇది లోతైనది. అర్థం చేసుకున్న వారికి మంచి పని. రావణుడు తపస్సు చేసేటప్పుడు అవన్నిటిని అనుకగొట్టినందుకే తర్వాత ఇవన్నీ వచ్చినాయని నేను విన్నా స్వామి. ఆ విధంగా రావణుడు మంచి సాధకుడు, అతడు యజ్ఞం యాగాలు చేసేవాడు. అవన్నీ చేసేటువంటి వాటి ప్రతిఫలితాలతోటే అతని వైభవం, అతని యొక్క శాలీనత, అతని గౌరవం అవన్నీ పెరిగినాయని చెప్పేసి విభీషణుడు ఒక సహోదరుడిగా ఉండి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రామరావణ యుద్ధంలో ఆ యుద్ధమును ఆపించడానికి హనుమంతుడు చేయని ప్రయత్నం లేదు. యజ్ఞమును ఆపిస్తుంటాడు. నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు కదా, నువ్వు యజ్ఞం చేసుకోవచ్చు కదా. యుద్ధంలో ఈ యజ్ఞమును ఆపడం అది కాదు కదా. శివుని ఉపాసకుడుగా అయినప్పుడు చివరికి రావణుడు విసిగిపోయి, నువ్వు అసలు ఉన్నావా, నేను నిన్ను ఎంత ఉపాసన చేశాను అని చెప్పేసి శివుని కూడా దూషిస్తుంటాడు. అతను చేసే ప్రయత్నాలు ఏవి సఫలీభూతం కాకపోతే. మళ్ళీ రావణుని జీవితం వీరోచిత జీవితం. యుద్ధం చేస్తూ చేస్తూ యుద్ధ క్షేత్రంలో మరణించాడు. రాముడు ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విన్నారా? ఏది దీంట్లో వీరోచితంగా వెళ్ళటం గొప్పతనమైనటువంటిది భౌతికంగా ఆచార్యజీ. అది ఎవరు మహమ్మద్ గోరియా గజనియా, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అతను చనిపోతాడు. చనిపోతే అంత్యక్రియలు చేసేటప్పుడు నా చితికి నిప్పు పెట్టాలంటే ఇక వాళ్ళు పాత్ర పెట్టుకుంటారు కాబట్టి ఆ మట్టి వేయాలంటే మొట్టమొదట ఎవరు అని అంటే రామ్ సింగ్ అని ఒక అతను ఉంటాడు మన భారతీయుడు. అతను చాలా బలిష్ఠుడు. ఒక యోద్ధ ఇంకొక యోద్ధకే సరైనటువంటి క్రియలు చేయగలుగుతుంటాడు. నేను అతని చేత నిప్పు పెట్టించుకుంటాను. దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ వారసులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ చేయి పట్టుకొని చూస్తుంటాడు. చూసి నువ్వు నా చితికి నువ్వు చేయగలవు, నాకేం చేయగలుగుతావు అని చెప్పేసి అందరిని దూరం కొట్టి రామ్ సింగ్ చేతనే అతడు నడిచే విధానం, యుద్ధం చేసే విధానం, ఈ యొక్క మొహమ్మద్ గోరియో గజనియో, మా పేరు సరిగ్గా గుర్తుకొస్తలేదు, వారితో యుద్ధం చేసిన దాంట్లో వారు పట్టుకునే ఆ బల్లెము పట్టుకునేటువంటి విధానం, బాణం పట్టుకునే విధానం, కత్తిసం అన్నిట్లలో వారికి బాగా పిచ్చి పిచ్చిగా నచ్చాడు అనమాట. నేను కనుక మళ్ళీ పుడితే నేను ఇతనిలాగా పుట్టాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆ క్షతగాత్రమైనటువంటి దేహంతో చివరి కోరికగా కోరుకుంటాడు అనమాట. నాకు ఆ రామ్ సింగ్ చేతనే నాకు అంత్యక్రియలు చేయించండి అని చెప్పేసి. ఈ పరిస్థితిని దాటేసే వారు ఏంటంటే ఇప్పుడు మాంసం తినటువంటి వారు అందరి ముంగటైతే ప్రమాణం చేస్తుంటారు, కానీ ఎక్కడో దూరపు చుట్టమునికి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరి వివాహంలో ఇలాగే జరిగిందనమాట. ఏంటంటే ఆర్య సమాజికులు అందరూ, అంటే అది ఆర్య సమాజికులు దాని పేరే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే దృష్టాంతం వారి మధ్యలో జరిగింది కాబట్టి. అందరూ ఓం జయ జగదేశ్యార్య అని సంధ్యోపాసన అన్ని చేస్తుంటారు. అయిపోయింది. ఒకరోజు పెళ్లికి పోతుంటే హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్ళారు. అక్కడ హన్మకొండను వరంగల్లో వెళ్ళారు. అక్కడ పెళ్లి అంతా అయిపోయింది, తతంగం అంతా. 12 గంటలకు జరగాల్సిన పెళ్లి, ఆ పెళ్లి ముగింపు అయ్యేసరికి దాదాపు 3:30 అయింది. ఇక వాళ్ళు అక్కడే ఆ వరుడు ఎవరైతే ఉన్నాడో అతడు గోడ మీద పిల్లి అనమాట కనబడతాడు. అటు క్రిస్టియన్లకు వాళ్ళకు క్రిస్టియన్ లాగా కనబడతాడు, ఇటు హిందువులకు హిందువులాగా కనబడతాడు, ఆర్య సమాజకులకు ఆర్య సమాజంలాగా. ఎందుకంటే యజ్ఞోపవీతం వేసుకుంటాడు, గాయత్రి మంత్రం చదువుతాడు, అన్ని ఎక్కడ అవకాశవాది అన్నట్టుగా. అటువంటి అతన్ని
ఇంకా వరుడిగా ఎంచుకున్నాడు కాబట్టి ఇతడు ఆర్య సమాజకుడు. పెళ్లి కాగానే ఆలస్యం అయిపోయింది. హైదరాబాద్ నుంచి అక్కడ పోవడం, అక్కడ ఆలస్యం కావడం, ఏదో రకంగా పెళ్లి అయిపోయింది. పెళ్లి కాగానే ఆ భోజనాల కాడికి పోతే అక్కడ పెట్టింది మొత్తం మాంసం పెట్టాడు. వీళ్ళు ఇక ఆకలేస్తున్నది, బీపీ షుగర్ పెరుగుతున్నది కాబట్టి పోయి ఎగబడి తినేస్తారు. తిన్న తర్వాత అప్పుడు ప్రాయశ్చిత్తపడ్డారు. అట్లా జరుగుతుంటది అన్నమాట. అంటే ఈ వ్రతము అనేటువంటిది మనం మా సంకల్పం చేసుకొని చేయాలి, కానీ ఈ ప్రతిజ్ఞ చేయకూడదు. ప్రతిజ్ఞలన్నీ మనల్ని తప్పుదో పట్టించేటువంటివే. ఎవరైతే సత్సంకల్పం గలవారు ఉంటారో వారు నియంత్రించుకోగలుగుతారు. నియంత్రించుకున్నటువంటి వారికే ఇంద్రియ నిగ్రహం వస్తుంటుంటది, వశీకరణ అనేటువంటి. ప్రభాకర్ గారు చెప్పండి. ఓం ఆచార్యజీ, కొందరు గురువులు ఈ బలవంతంగా ప్రమాణం చేయిస్తుంటారు, ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. అది తప్పు అని సమంజసం, అది తప్పు అని. అది ఏంటంటే వాళ్లకు విషయం అవగాహన అయ్యేటట్టుగా విప్పి చెప్పండి. అందుకే ఈ నీతులు చెప్పే దగ్గర పిల్లలు చెడిపోయేది కారణం ఇందుకే. ఇప్పుడు రజనీ అమ్మగారు ఇవాళ రాలేదు. ఆ పిల్లలకు సామాన్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మాజారి వచ్చిండ్రు వస్తే ఇప్పుడు వస్తే ఇక్కడ కారణం ఏంటంటే, ఇగో ఇది సత్యం, ఇది అసత్యం. నువ్వు సత్యం చేస్తే ఇగో ఈ రకంగా అవుతావు, అసత్యం చేస్తే ఈ రకంగా అవుతావు. నువ్వు మంచి పిల్లలు కాబట్టి. ఇప్పుడు మీరు ఇంకా ఓంప్రకాష్లు కొంతనే గమనించారు. ఇంకా ఎప్పుడైనా ఇప్పుడు పుష్పం గారికి కూడా చెప్పడం జరిగింది, కార్యక్రమం చేస్తున్నప్పుడు అల్లరి చేయొద్దు, మాట్లాడొద్దు అని అనకండి. అంటే వాళ్ళకు మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. నువ్వేంది మాకు చెప్పేది అనేటువంటి అహం దెబ్బతింటుంటది. అందుకని వారిని ఏమని చెప్పాలంటే, ముందు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడిన తర్వాత మాకు అవకాశం ఉంటే మేము కార్యక్రమం చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు మాట్లాడారు. పక్క వాళ్ళు కూడా అంటే మాట్లాడ కార్యక్రమం వినాలని చెప్పేసి అంటుంటారు. అప్పుడు మనకు అవకాశం దొరుకుతుంటది. అదే నోరు మూసుకొని మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి అని వాళ్ళని అణిచివేసినట్టు అవుతుంది. వినకపోయేది అనుకోండి, మనం దగ్గరున్న మైక్ వాళ్ళకి ఇచ్చి ఈ మైకులు చెప్పండి అమ్మా, మేము అందరం వింటాం, ఇంకా దూరం ఉన్న వాళ్ళు కూడా వింటారు మీరు మాట్లాడేది అంటే వాళ్ళు అప్పుడే ఆగిపోతారు. గమనించారా ఈ రహస్యాన్ని? అదే అట్లా. అందుకని ఈ పిల్లలకు నీతులు చెప్పదు. వాళ్ళకి ఏంటంటే పరిస్థితి ఇది, నువ్వు మంచివాడివైతే ఇగో నువ్వు మంచి పనులు చేసావనుకో, మంచి ప్రవర్తనతో ఉన్నావనుకో, రాముడు కృష్ణుడు లాగా ఉంటావు, సీత సావిత్రి లక్ష్మీదేవి లాగా ఉంటావు. అదే నువ్వు చెడు పనులు చేసి వాళ్ళనందరినీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నావనుకో, రావణాసురుడు కంసుడు జరాసంధుని లాగా ఈ రకంగా తయారవుతావు. నీ ప్రవర్తనే నీ భవిష్యత్తు అని చెప్పేసి వారికి చెప్పాలి. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో 16 ఏళ్ళు వచ్చినాయంటే వారికి సంతానం లాగా చూడొద్దు, వారిని స్నేహితుల్లాగా చూడాలి. అన్ని విషయాలు ప్రతిదీ చెడు చెప్పాలి, మంచి చెప్పాలి. చెడు ఎందుకు చెప్పాలి అని అంటే, ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు బలి కాకూడదు, వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చెడు కూడా చెప్పాలి. మంచి ఎందుకు చెప్పాలి అంటే, వాళ్ళు ఎప్పుడు చెడు చేయకూడదని, వేరే వారు చేసిన దానికి వీరు బలి కావద్దని ఒకటి, వీరు స్వయంగా చేయకూడదని ఇంకొకటి. అందు గురించి చెడు చెప్పాలి, మంచి చెప్పాలి. చెడు ఎలా చెప్పాలి అని అంటే, నువ్వు ఇగో ఆ వ్యక్తి స్వభావం ఈ రకంగా ఉంది, నువ్వు ఎవరితోటైతే తిరుగుతున్నావు ఆ వ్యక్తి స్వభావం ఉన్నది ఈ రకంగా ఉన్నది, నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్తావు. సువర్చలమ్మ గారు మైక్ బంద్ చేయండి అమ్మా. ఈ యొక్క వ్యక్తి నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నాడో చూడు. నీకు పాన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లడం, సిగరెట్ తను తాగడం, నిన్ను తాగమని ప్రేరేపించడం, సినిమాలకు తీసుకెళ్లడం, ఇంకెక్కడికో తీసుకెళ్ళడం, ఇగో ఇటువంటి చోట్లకు తీసుకెళ్తున్నాడు. అక్కడికి తీసుకెళ్తే నువ్వు గొప్పవాడే ఎట్లయితావు? నువ్వు మంచిగా చదువుకోవాలి కదా, నీకు మంచి ఉద్దేశం ఉన్నది కదా. నువ్వు మన ఇంటి వంశం ఎంత, మన ఇంటికి ఎవరెవరు వస్తుంటారు, మన ఇంట్లో యజ్ఞం జరుగుతుంటది, నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? నువ్వు అటు వెళ్తే నువ్వు ఆ రకంగా చిల్లరగాడిగా అయిపోతుంటావు. చిల్లర బతికి నువ్వు రోడ్డు మీదకి వస్తావు. ఇది నీ ఇష్టం, నీ జీవితం. ఎందుకంటే మేము కానీ పెంచాము, నీకు మంచి విషయాలు చెప్తున్నా, నువ్వు వినిపించుకుంటే నీ ఇష్టం. నువ్వు వినిపించుకోకపోతే నువ్వు అనుభవించాల్సిందే.
మళ్ళీ నువ్వు మంచి ప్రవర్తనగా ఉన్నావు అనుకో, నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రతి ఒక్క తల్లి వాళ్ళ బిడ్డను ప్రేరేపణ ఇవ్వడానికి నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నువ్వు ఆదర్శంగా గొప్పగా ఉండాలి. రాముడే ఎందుకు అతనిలో ఏం గొప్పతనం ఉన్నది? అతనికి ఒకటే తలకాయ ఉంది, మనకు ఒక తలకాయ ఉంది. అతనికి 2 చేతులు ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నాయి. అతనికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు ఉన్నాయి. మరి అతన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి? కృష్ణుని ఎందుకు తీసుకోవాలి? హనుమంతుని ఎందుకు తీసుకోవాలి? అంటే వాళ్ళలో గొప్ప గుణాలు ఉన్నాయి. మరి రావణాసురుని, కంసుని, శూర్పణఖని ఎందుకు తీసుకోకూడదు అంటే వాళ్ళలో చెడు గుణాలు ఉన్నాయి. అవి మనం ప్రార్థన చేస్తుంటాం కదా, విశ్వానుదేవ సవితర్దురితాను పరాసువ యద్భద్రం తన్న ఆసు. ఏవైతే దుష్ట గుణాలు ఉన్నాయో అవి మన నుండి దూరం కావాలి. నువ్వు దూరం చేసుకుంటే దేవుడు అవుతావు. అదే వాటినే అనుసరిస్తే మాత్రం శూర్పణఖలాగా సమాజానికి చీడ పురుగులాగా, దుష్టులాగా అయిపోతావు అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టాలి. మనం ప్రాధేయపడద్దు. వద్దు బిడ్డ, చేయకురా, నువ్వు అది చేయకురా, నాకు ఈ రకంగా మనం ప్రాధేయపడితే ఏంటంటే వాళ్ళు మన వెనుక నుండి చేస్తుంటారు. అందుకని ఏదైనా సరే, నువ్వు మా ముంగటున్నా సరే, వెనుకున్నా సరే, నీ భవిష్యత్తు నీ చేతులు. ఎవరి చెయ్యి వారిని ఎత్తునే పెట్టాలి. అప్పుడు వాళ్ళు దారికి వస్తారు. వాళ్ళు ఎంత మొండి వారైనా సరే, నీ ఇష్టం. నువ్వు చేస్తావా చేయవా అది నీ ఇష్టం అని చెప్పేసి మొత్తం వారికి అప్పగించాలి. ప్రాధేయపడొద్దు, నీతులు చెప్పొద్దు, ఉన్నట్టుగా సూటిగా చెప్పాలి. సమయం పరిగెడుతుంది కాబట్టి ప్రస్తావన ఇది లోతుగా వస్తున్నది విషయం, కానీ చాలా కావలసినటువంటిది, జీవితాలకు మార్చేటువంటిది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, కామెంట్లు పెట్టండి. అప్పుడే అందరికి విషయం స్పష్టంగా అవుతుంటది. నమస్తే. మొన్న మునిగారి ప్రశ్న వచ్చింది కదా, ఏది అంటే స్త్రీ పురుషుల సామర్థ్యాన్ని బట్టి స్త్రీ పురుషులుగా ఉద్భవిస్తారని, లేదా కర్మఫలాన్ని బట్టి ఉద్భవిస్తారనేటటువంటిది. ఆ తారతమ్యం చెప్పారా? ఒక రోజు నేను రాలేదు, లేకపోతే దానికి కొంచెం ఒక పూట వివరించారు. ఇప్పుడు సమయం అయిపోయింది కదా. వారు జ్యోతి గారు అన్నారు, నిన్న రజనీ గారు పాడిన పాటను మళ్ళీ వింటారంట. రజనీ అమ్మ గారు పాడగలరా? దాన్ని మళ్ళీ అభ్యాసం చేయండి. ఇక్కడ వేదిక మీద కూడా పాడడానికి అవకాశం ఉంటుంది. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఇప్పుడు పాడమంటారా వారిని? పాడితే మంచిగా ఉంటుంది. వారు అడిగారు కాబట్టి మళ్ళీ వింటారు కదా. ఒక రెండు చరణాలైనా పాడండి, వారి కోరిక నెరవేరుతుంది. పాడగలరా? లేకపోతే వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ఆచార్య ఓంపూర్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా ప్రవచనం సత్సంగంలో ఉన్నాం. మనము సత్సంగానుభూతిని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. అందరూ కూడా విషయాలను లోతుగా అర్థం చేసుకున్న ప్రశ్న కూడా అడుగుతున్నారు చక్కగా. ఎప్పుడైతే మన లోపల జిజ్ఞాస పెరుగుతుందో, జిజ్ఞాసకు అనుకూలంగా మనం విషయాన్ని తెలుసుకుంటే పరివర్తన అనేది వస్తుంది. పరివర్తనతోటే మనలో మార్పు వస్తుంది. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. కాబట్టి ఆ పరిశ్రమ అనేది జరుగుతున్న వారికి ధన్యవాదములు. చక్కగా లోతుగా విషయాన్ని అర్థం చేపిస్తున్నారు. సంతానాన్ని ఏ విధంగా పెంచాలా ఒక ఉదాహరణ ఇచ్చారు ఈ రోజు. దాంట్లో గంధము అనేది చాలా విస్తృతంగా విశాలంగా. గంధం అంటే మనకు కేవలము ఆ వాసన చూసే గంధమే తెలుసు, కానీ గంధం అంటే లోతైన అర్థము, పృథివీ తత్వము. గంధం అనేటువంటి గుణము ఇది పంచ తన్మాత్రలు ఏదైతే ఉన్నాయో, తన్మాత్ర ఒక గుణం గంధం. ఆ గంధం దేనికి పేరు? పృథివీకి. పృథ్వీ తత్వాన్ని లోతుగా విషయాన్ని స్పష్టీకరించారు. వారికి ధన్యవాదములు. అనంతరం ఆచార్య ఓంపూర్ గారికి నేను అనంతరం మన ప్రభాకర్ గారి మరి పాత లెక్క ప్రకారంగా, కొత్త లెక్క ప్రకారంగా ఎవరున్నారు మరి పుష్ప గారు చెప్తారు. వైదిక సంధ్యోపాసన రాజమణి గారు. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు రాజమణి గారు వైదిక సంధ్య.
నమస్తే ఆచార్య అందరికీ నమస్తే. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. పరమేశ్వర, నా కొరకు ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలం. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ పరమేశ్వర, నా కొరకు ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యురాలును. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం బహు పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ బిద్ధాత్ తపసోధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదవిశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయతు ధ్రువించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఓం ఆచమన మంత్రంలో. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణ తూర్పు దిశ నుండి తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రి వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం రాతీచి దిగ్గు వరుణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పడమర దిశ నుండి పరమాత్మ వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యములతో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయించి చేసి అన్నమును నిరాపాద జీవనతో తెలుపుతున్నాడు పరమాత్మ. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి, ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉదీచి దిగు నుండి పరమాత్మ ఉత్తర దిశలో సోమ అధిపతివై స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్తు మెరుపుతో పంటలను సస్యశ్యామలంగా చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాష ద్వీభో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో
ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ధ్రువది క్రింది దిశలో నుండి విష్ణు అధిపతి అయి భూగర్భ విషవాయువును కాలుష్యాన్ని వృక్షమూలముతో నిర్వీర్యంగా గావిస్తూ రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిరసితో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పైనుండి పరమాత్మ వర్షాలను కురిపిస్తూ జలాన్ని జీవులకు ఆహారముగా పదార్థాలను అందిస్తున్నాడు. పరమేశ్వరునికి ధన్యవాదాలు. ఓ జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః తన పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం దురుతాతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరణస్ అగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సత్య స్వాహ. ఓం ఉద్వయం జాతవేదసే ఓం ఉద్వయం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూయం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచిక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం ప్రణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ జపోపాసనాది ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపచే మేము చేసేటువంటి జప ఉపాసనాది శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యో రవిస్రవంతు నః. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపా శాంతి రోషదే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. ఓం శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞము. నమస్తే ఆచార్య, అందరికి నమస్తే. సర్వేభ్యో నమో నమః. రాజమణిమ్మ గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. రేపటి వైదిక సంధ్య బాలరాజు గారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. రాజమణి గారు మీకు దోస్త్ వచ్చింటాడు, ఆయన రమ్మంటున్నారా? వస్తుందా ఆమె? రాజమణి గారు వస్తలేను. ఓం ఆచార్య. రికార్డ్ ఆచార్య. ఓం అయిపోయిందా సంధ్యోపాసన? అయిపోయింది ఆచార్య. అయిపోయింది ఆచార్య. రికార్డ్ కరెంట్ పోయి ఉండే అందుకే అదే ఆపుతుంది. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే.